మహిళలపై అత్యాచారాలకు తెగబడుతుంటే నో పోలీస్, చిన్నారులపై దాష్టీకానికి పాల్పడుతుంటే నో పోలీస్, నడి రోడ్డుపై నరికి చంపుతుంటే నో పోలీస్, పచ్చమోకలు దాడులకు తెగబడి గ్రామాలనే ఖాళీ చేయిస్తుంటే నో పోలీస్, పచ్చనేతలు రాసలీలలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన నో పోలీస్, ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే నో పోలీస్, మా సూపర్ 6 ఎక్కడ అంటూ ప్రశ్నిస్తే మాత్రం అక్రమ కేసులు నిర్బంధాలు, అప్పుడు రాని పోలీస్ ఇప్పుడు వస్తున్నాడే. అందుకే పోలీసింగ్లో మన ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచింది, అవమానంతో దేశంలోనే ఆఖరి ప్లేస్లో నిలబడింది. మీకు ఒక్క ఉదాహరణ చెబుతా. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హీర మండలంలో ఒక సివిల్ ఇంజనీర్ నిరుపేద గిరిజన బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. మార్చి 24న ఆమె మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మరో ఘటన చెబుతా. మార్కాపురం బస్సు ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం భయానక వైఫల్యం బయటపడింది. బాధితులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 100కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ల సేవలు సకాలంలో స్పందించలేదు. ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నది ఒక్కటే, మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు, అధికారులు ఎవరూ స్పందించలేదు అని. ఒకసారి బాధితుల ఆవేదన వారి మాటల్లోనే విందాం. స్పందించదు. 100 పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు స్పందించరు. సకాలంలో మన వ్యవస్థలు పనిచేసి ఉంటే ఈరోజు అన్ని ప్రాణాలు ఆ మంటల్లో మాడి మసైపోయేవి కావు. ఆ బాధితుల ఆవేదన వింటుంటే అర్థమవుతుంది. సకాలంలో 108 రాలేదు సార్. ఈ దేశంలో 108కి మన ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప పేరు తెచ్చుకొని ఆఖరికి ప్రాణాలు పోతుంటే ఆ సేవలు అందించాల్సినటువంటి 108 కూడా రాలేదు. 100కి కాల్ చేస్తే అది సకాలంలో స్పందించలేదు. పోలీసు వ్యవస్థ స్పందించలేదు. అంతకన్నా ముఖ్యమైనది రవాణా వ్యవస్థ ఏం చేస్తోంది? ఈ బస్సు ఫిట్నెస్ లేదన్న విషయం ఈ రవాణా అధికారులకు తెలియదా? ఒక్క చలానా లేదు, ఒక్క ఫైన్ లేదు. 5 ఏళ్లుగా ఈ డొక్కు బస్సు అలానే తిరుగుతోంది. ఇదే బస్సుకు సంబంధించి 2 ఏళ్ల క్రితం హైదరాబాదులో ఈ ట్రావెల్స్ బస్సులోనే ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన, అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇది ఈ బస్సు ట్రావెల్స్కు ఉన్నటువంటి, ఈ యాజమాన్యానికి ఉన్నటువంటి, వీళ్ళు నడుపుతున్నటువంటి ఈ బస్సులకు సంబంధించినటువంటి చరిత్ర. ఇలా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపైకి వదిలేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రవాణా వ్యవస్థ పనిచేయలేదు. ఆ వెంటనే పోలీసులకు కాల్ చేస్తే పోలీసుల స్పందన లేదట సార్. నేనంటున్న మాట కాదు, బాధితులు కన్నీళ్లతో చెబుతున్న మాట. ఆ తర్వాత 108కి కాల్ చేస్తే సకాలంలో 108 కూడా రాలేదు. హాస్పిటల్కు చేర్చే దిక్కు కూడా లేదు. అక్కడ సకాలంలో వైద్యం అందించే దిక్కు లేదు. ఏ వ్యవస్థ పనిచేస్తోంది? మనం ఒక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, కానీ అన్ని వ్యవస్థలు పడకేసేసాయి. ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో పచ్చకామాంధుల రాసలీలలు వరుసగా బయటపడుతున్నా నో పోలీస్. సొంత పార్టీ నేతలే కాబట్టి నో పోలీస్, నో కేస్. అంతెందుకు సార్, డ్రగ్స్ తీసుకుంటూ ఓ ఎంపీ పట్టుబడితే నో యాక్షన్, మహిళ జీవితాన్ని ఓ ఎమ్మెల్యే నాశనం చేస్తే నో యాక్షన్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై డైరెక్ట్గా ఫిర్యాదు వచ్చినా నో యాక్షన్, ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక మహిళా ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేస్తే నో యాక్షన్, వీడియో కాల్ చేస్తూ గుంటూరు తీర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ డైరెక్ట్గా దొరికిపోతే నో యాక్షన్. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడానికే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందా? ముందుగా పచ్చ కామాంధుల రాసలీలలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చూపించండి సార్.
వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, వరుసగా బయటకు వస్తున్నటువంటి అంశాలు. టీడీపీ నాయకులు 23/3/2026 ఒక ఘటన. ఇవాళ శ్రీరామనవమి సందర్భంలో ఆలయ కమిటీ చైర్మన్ అట, వారిది కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. మనం చూస్తున్నాము, వ్యభిచార నిర్వహణ లాడ్జీ పైన పోలీసులు దాడి చేస్తే సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ కీలక నేత రావూరి రాధాకృష్ణమనాయుడు మొదటి వీడియోలో ఆ సర్కిల్లో ఆయన కనిపించారు కదా తలదించుకొని. ఈ వీడియో ఇది టీడీపీ నేతకి సంబంధించింది. ఇది మొన్నటికి మొన్న జరిగింది. ఇది ఇవాళ ఆయన టీడీపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నేతంట. అందులో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులపైన ఎవరెవరిపైన అక్రమ కేసులు పెట్టాలనే దాంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తారు. అంత కీలక నేత పాపం వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆయన తప్పించడానికి పోలీసు వ్యవస్థ ఎంత కష్టపడింది, మన వ్యవస్థలు ఎంత కష్టపడ్డాయి, ఇవన్నీ తరువాత విషయం. చెమటోడ్చి కష్టపడి మరి ఆయన చెమటోడుస్తుంటే ఆయన చెమటోడ్చి తప్పించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఎందుకు చెమటోడుస్తున్నాడు ఆయన? వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు పెట్టడంలో చాలా కష్టపడుతున్నారట. అలాంటి వ్యక్తి వ్యభిచారం కేసులో పట్టుబడితే ఆయన్ని తప్పించడానికి మన వ్యవస్థలు కష్టపడ్డాయి, ఆ కేసు నుంచి తప్పించడానికి. పోనీ ఇవాళ ఈరోజు జరిగినటువంటి కేసు చూడండి. చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలలు సార్. ఈ వీడియో వైరల్. తమ్మినపట్టణం కోదండరామస్వామి చైర్మన్ సతీష్ యాదవ్ గెస్ట్ హౌస్లో డాన్సులు, ఇంకా ఉన్నాయి చాలా డ్యాన్సులు, తక్కువ చూపించినట్టున్నారు. కిందపడి నాగిని డ్యాన్సులు కూడా వేశారు. నాగిని డ్యాన్స్ చూపించలేదు, ఈరోజు శ్రీరామనవమని చూపించినట్టుగా లేరు. నాగిని డ్యాన్స్ వచ్చింది చూడండి ఒకసారి. ఇది రగులుతోంది పచ్చపద. అప్పుడెప్పుడు ఖైదీ సినిమాలో ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయింది. వీళ్ళని చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఈ రోజులు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎమ్మెల్యేల విషయం చెప్పాను, జనసేన ఎమ్మెల్యేల విషయం చెప్పిన, టీడీపీ ఎమ్మెల్యేల విషయం చెప్పా, చాలా విషయం చెప్పాను. ఇది లేటెస్ట్ అన్నమాట. శ్రీరామనవమి రోజున మనకు టీడీపీ నేతల యొక్క రాసలీలలకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు వస్తూ ఉంటాయి. సార్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాసలీలకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ బయటకు వచ్చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆ వీడియోలని ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టి ఏదంటే అది చేస్తామంటే కుదరదు సార్. ఎందుకో తెలుసా సార్? మన ప్రభుత్వం ఏం చేస్తోంది తెలుసా? 2 ప్రధానమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టింది సార్. మన ప్రభుత్వం 2 ప్రధానమైన అంశాలపైన దృష్టి పెట్టింది. ఏంటో అంశాలు తెలుసా మీకు? చాలా మంచి అంశాలపైన దృష్టి పెట్టింది. ఒకటి, బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి ఏ వీడియో అయినా, ఆయనకి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైనా ఎవరైనా ఫేస్బుక్లో పెట్టినా, లేకపోతే సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎక్కడ పోస్ట్ చేసినా వెంటనే తొలగించాల్సిందిగా నోటీసులు పంపిస్తున్నారు ఆయా సంస్థల ద్వారా. బిఆర్ నాయుడు గారి వీడియోలు, ఆయన గురించి ఎవరు ఎలాంటి పోస్టులు చేయకూడదు. ఇందుకు పనిచేస్తాయి మన వ్యవస్థలు. రెండోది, ఇందాపూర్ హెరిటేజ్ లింకులు ఎవరైనా పోస్టు పెడితే వాటిని తొలగించాల్సిందే. ఈ 2 అంశాలకు సంబంధించి చాలా పద్ధతిగా, చాలా నిక్కచ్చిగా, చాలా శ్రద్ధగా, చాలా గొప్పగా మన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. సమర్థవంతంగా, ప్రతిభావంతంగా మన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కానీ మహిళలకు అన్యాయం జరుగుతుంటే వ్యవస్థ రాదు సార్. చిన్నారులపైన దాష్టికాలు జరుగుతుంటే నో పోలీస్ సార్. టీడీపీ నాయకులే కామాంధులుగా మారి మహిళలకు అన్యాయం చేస్తుంటే నో యాక్షన్ సార్. మరి దీన్ని జంగిల్ రాజ్ అనక ఇంకేమంటారు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్టు పెట్టారు, ఒకసారి చూద్దాం. ఇది జంగిల్ రాజు గాక దీన్ని ఏమంటారు? ఎస్, ఒకసారి చూడండి సార్. ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్. నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో ఆమెకు మాయ మాటలు చెప్పి ఒక ఇంజనీర్ ఆమెని తీసుకెళ్ళి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అత్యాచారం జరిగిందని చెప్తున్నారు. ఆ బాలిక డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు సార్. డోర్ డెలివరీ చేయడానికి ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇక పోలీసులు ఏ రకంగా అచేతనంగా మారిపోయారు ఈ రెడ్ బుక్ పాలనలో. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, మార్కాపురం బస్సు ప్రమాద ఘటన జరిగితే పోలీసు వ్యవస్థ స్పందించిన తీరు, మన 108 వైద్య సేవలు స్పందించినటువంటి తీరు, ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ రకంగా నిద్రపోతున్నాయి,
ఏ రకంగా జోకొట్టి పడుకోబెట్టేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ అంశాలంటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ గారు, సీనియర్ అనలిస్ట్, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. కొండా రాజీవ్ గాంధీ గారు, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోందని చెప్పడానికి మనం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరుగుతున్నటువంటి, చిన్నారులపై జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాలు చూస్తూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ వచ్చాం. పైగా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఈ అఘాయిత్యాలు, ఈ దాష్టీకాలు కూటమి నేతలే చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఎమ్మెల్యేలే తెగబడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి రాసలీలలు ఒక్కొక్కటిగా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి సార్. ఎమ్మెల్యేలు దాటుకొని ఇప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ వీడియోలు మళ్ళీ వేయండి, ఆ 2 బాక్స్ ఒకసారి చూపించండి. అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఆ నెల్లూరు ఇన్సిడెంట్లో అయితే అతని పైన కేసు లేకుండా చేసి బయటకు పంపించారని అంటున్నారు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు శ్రీరామనవమి, ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యంగా వెలుగొందింది. కానీ నారాసుర పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్ట్రంలా తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ సమాజానికి మంచి చేస్తారు లేదా ప్రజలను రక్షిస్తారు అని అనుకుంటే, వీళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు, వీళ్ళ తాలూకా పరిపాలనా వ్యవస్థ ప్రజల్ని రక్షించడానికి లేరు, ప్రజల్ని భక్షించడానికి మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఎటు చూసినా, ఏ రంగం చూసినా కంచే చేను మేసింది అన్నట్టు ఈరోజు కాపాడాల్సిన వాళ్ళే కాటేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రంగమైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అడ్వర్టైజ్మెంట్లలో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ హబ్బు తెచ్చాం, ఎలక్ట్రానిక్స్ హబ్బు తెచ్చాం, ఇంకో హబ్బు తెచ్చాం, ఇవి వీళ్ళు చెప్పే మాటలు. కానీ వాస్తవంగా ఉండే హబ్బులు ఏంటో తెలుసా మీకు? రేపులకి ఆంధ్రప్రదేశ్ హబ్బుగా మార్చారు, హత్య రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ హబ్బుగా మార్చారు, భూ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్బుగా మార్చారు, పాల మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్బుగా మార్చారు, లిక్కర్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాఫియా హబ్బుగా మార్చారు. ఈ రకంగా చూసుకుంటే పాలన అంతా కూడా సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిపాలన ఉండేది? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కాబట్టి రాష్ట్రం రామరాజ్యంలో సుభిక్షంగా సురక్షితంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో అమల్లో ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగుల్ రాజ్ నడుస్తుంది అనడానికి మీకు ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తండ్రి గారు, మరోపక్క సిట్టింగ్ కేంద్ర మంత్రికి మామగారు వరుస ఎవరైనా ఆదిరెడ్డి అప్పారావు గారని మా గొప్ప నాయకుడు అండి. ఆ మహానుభావుడు ఏం మాట్లాడతాడంటే, ఎస్సీలని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అని అడుగుతాడు. ఎంత దారుణం అంటే, దళిత జాతి మీద వీళ్ళ వివక్ష అంతా కూడా వాళ్ళ మాటల్లో కనపడలేదా? ఎస్సీలను ఎవడైనా పెళ్లి చేసుకుంటారని ఆయనే అంటాడు. ఎదిరిస్తే నరికేస్తామంటారు, మంత్రితో చెప్పి ఉద్యోగాలు పీకిచ్చేస్తామంటారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ పార్టీ అధినేత ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అన్నారు, ఎవరన్నా పెళ్లి చేసుకుంటారన్నారు. ఒక మెట్టు కిందికే అన్నట్టుగా కనిపిస్తోంది నాకు. అలా ఉంది. రెండవది బెందారం అశోక్ గారు అని చెప్పి ఇచ్చాపురం మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే గారు. గిరిజనులు ఆయన చేస్తున్నటువంటి తప్పులను, ఆయన అవినీతిను, ఆయన దుర్మార్గాలను ప్రశ్నిస్తే బాస్టర్డ్ అని తిడతాడు. ఎమ్మెల్యేల మీద కేసులు కట్టరు, అమ్మనాబూతులు తిడతారు, కేసులు ఉండవు. మరి ఈ రకమైనటువంటి వ్యవహారం పరిపాలన ఉంటే దీన్ని జంగుల్ రాజ్ కాక ఇంకేమనాలి? మీరు ఇంకొకటి కూడా సార్, ఇంకొక ఎగ్జాంపుల్, ఈ జనసేన పార్టీలో బొలిశెట్టి సత్యనారాయణ, మీకు వైజాగ్ సంబంధించినటువంటి వైజాగ్ నాయకుడు, చాలా కాలంగా జనసేనలో ఉన్న వ్యక్తి, ఫాలో అవుతున్న వ్యక్తి, పర్యావరణ ప్రేమికుడు, ఆయన కొంచెం రాజకీయాల నిబద్ధతతో పాటించే వ్యక్తిగా కూడా కొంత పేరున్న వ్యక్తే.
అలాంటి వ్యక్తినేమో అడిగారో లేదో మనకు తెలియదు కానీ ఇమీడియట్గా పార్టీ నుంచి పక్కన పెట్టారు. అరవ శ్రీధర్ గారి పైన ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ బాధిత మహిళ ఇవాల్టికి పోరాటం చేస్తూనే ఉంది. నో యాక్షన్, నో యాక్షన్. నేను అందుకే అంటున్నాను సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్ని అనుమతులు ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్మించినటువంటి ఋషికొండ ప్రభుత్వ భవనాలకు వచ్చి నానాయాగి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే విశాఖపట్నంలో అదే ఋషికొండ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ నోళ్లు ఎందుకు మూయించేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మీరు విశాఖపట్నం వరకు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, భూమాఫియా అన్నానే. గీతం కాలేజ్ చైర్మన్ ఎవరు? భరత్ గారు. ఆయన ఎవరండి? లోకేష్ గారికి తోడలుడు, డిఫాక్టో సీఎం కి తోడలుడు, ఎగ్జిస్టింగ్ సీఎం కేమో కొడుకు వరుస. అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు అవుతాడు ఆయన వరుసకి. అటువంటి వ్యక్తి ఏం చేయాలి? విశాఖపట్నం ఎంపీగా 5,10,000 మెజార్టీతో గెలిచిన మళ్ళీ మహానుభావుడు 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని, ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అవుతారని చెప్పి బోర్డు పెట్టి ఫెన్సింగ్ వేస్తే ఎంపీ అయిన మహానుభావుడు ఆ బోర్డులు పీకేసి ఫెన్సింగ్లు లాగేసి బుల్డోజర్లు తెచ్చి మొత్తం తవ్వేసి అద్భుతంగా ప్రభుత్వ భూమిలో తన సొంత నిర్మాణాలు బహిరంగంగా అఫీషియల్ గా కబ్జాల పర్వం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగుల్ రాజ్ నడుస్తుందని చెప్పకపోతే ఇంకేంటి? దీన్ని ఏ రాజ్యం అంటారు? దీన్ని స్వరాజ్యం అంటారా, జంగుల్ రాజ్యం అంటారా అన్నటువంటిది ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉంది. రైట్ ఇంద్రనీల్ గారు, ఈ మధ్యకాలంలో మహిళలపై ఇన్ని కేసులు వస్తున్నా పోలీసు వ్యవస్థ స్పందించిన తీరు కానీ, హోంమంత్రి స్పందించిన తీరు కానీ ప్రజలకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమి అసలు ఈ వ్యవస్థలు ఉన్నాయా, లేవా, నిద్రపోతున్నాయా? కొన్ని విషయాల్లో తీసుకుంటే మీరు చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం. సోషల్ మీడియాపై ఉక్కుపాదమట. హెరిటేజ్ బీఆర్ నాయుడు పేర్లతో పోస్టు పెట్టారంటే జాగ్రత్త, బెదిరింపు నోటీసులు ఇచ్చి పోస్టులు డిలీట్ చేయిస్తున్నారట. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలకు నోటీసులు. పూర్తిగా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది దేనికోసం? అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడం కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనే విధంగా వాళ్ళ వ్యవహార శైలి అయితే ఉంది. కొన్ని ప్రధానమైన అంశాలు మనం నోటీస్ చేస్తే అసలు పోలీస్ వ్యవస్థలో దగ్గర 200 మంది పోలీస్ అధికారులను వీఆర్లో పెట్టి, అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, పోలీసు యంత్రాంగం సరిపడా స్థాయిలో సంఖ్యాబలం ఉండదు, మామూలుగానే తక్కువ ఉంది. దానికి తోడు సిఐ క్యాడర్ నుంచి ఆ పై క్యాడర్ చెప్తున్నాను నేను, కింద లెవెల్ కూడా కాదు, 200 మందిని వీఆర్లో పెట్టారు ఆ టైంలో. ఇప్పుడు కూడా చాలా మంది వీఆర్లోనే ఉన్నారు. వాళ్ళకేం చెబుతారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలం. అసలు ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకొని మీరు ఒక పార్టీ ముద్ర వేయటం ఫస్ట్ రాంగ్. రెండోది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసి ఒక విప్లవం లాగా ఒక దిశ యాప్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో అయితే 5 నుంచి 8 నిమిషాల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 15 నిమిషాల లోపు SOS అలర్ట్ బటన్ నొక్కితే పోలీస్ యంత్రాంగం మొత్తం, అంటే వాళ్ళకి GPS కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, విత్ ఇన్ 5 మినిట్స్లో పట్టణంలో అయితే పోలీస్ అధికారులు అక్కడికి చేరే విధంగా సిస్టమ్, అంటే ఒక యాప్ను రెడీ చేశారు. దాన్ని ఎలా వాడచ్చు చూపించారు. 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ కూడా చేసుకొని వాడారు దాన్ని అప్పట్లో. అంటే మహిళల భద్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు లేదంటారా? ఉంది కదా ఇప్పుడు కూడా. చెప్తాను, అది కూడా చెప్తాను సార్. ఆ టైంలో మీకు లైవ్లో కూడా ట్రోల్ చేయాలని చూసిన ప్రయత్నాల్లో కూడా పోలీసు యంత్రాంగం వచ్చి మరీ ప్రూవ్ చేసుకోగలిగింది. అంటే ఎంత పనితీరు ఉంది. అలాగే ఈ దిశ పోలీస్ స్టేషన్లని మహిళా భద్రత కోసం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు ఉండవు కాబట్టి మన సచివాలయాలు, కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో మహిళా పోలీసుని ఏర్పాటు చేసి మరీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇమీడియట్గా న్యాయము అందుబాటులో ఉండే విధంగా వ్యవహరించారు. దీనికి ప్రతీక ఏంటి? ఆల్మోస్ట్ 19 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి సార్, 1, 2 కాదు, 19 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి దిశ యాప్కి. మొబైల్ సేఫ్టీలో ఫస్ట్ ర్యాంక్ అనమాట. అంత అవార్డ్స్ వచ్చి, అంత యంత్రాంగాన్ని సిద్ధం చేసి, మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసి, GPS సిస్టంతో పోలీసులందరినీ అనుసంధానం చేసి, అంత ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు, లేదు దిశ యాప్ను అవ్వచ్చు, రాగానే ఆ పేరు ఉండకూడదు, జగన్ గారికి గుర్తింపు ఉండకూడదు. అది ప్రజలకు మేలు జరగకపోయినా పర్లా, అది జగన్ గారు తెచ్చింది అయితే మనం అమలు పరచకూడదు. దాన్ని ఏం చేశారు, శక్తి యాప్ అని యాప్ మార్చారు సార్. అవును, పేరు మార్చినంత ఈజీ కాదు, అది అమలు పరచడం అవ్వచ్చు, అంత నిబద్ధతతో పనిచేయటం అవ్వచ్చు.
పేరు ఒకటేనా మారింది? పేరు ఒక్కటే మారింది సార్. ఓకే. తీరా దాన్ని అసలు నిర్వీర్యం చేసేసారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అసలు లేదని చెప్పుకోవాలి, నా వెర్షన్లో చెప్పాలి. ఎందుకంటే అది కూడా చెప్తా. మీరు ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఎవరైనా సార్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు కానీ శక్తి యాప్ దగ్గర రివ్యూస్ చూస్తే, లేటెస్ట్ రివ్యూస్ చూసుకోండి, కొన్ని వందల రివ్యూస్ లేడీస్ ఏమని పెడుతున్నారంటే కనీసం లాగిన్ అవ్వలేకపోతున్నాం, రిజిస్టర్ అవ్వలేకపోతున్నాం, ఈ యాప్ని అసలు నిర్వీర్యం అయిపోయింది, ఈ యాప్ను నమ్ముకుంటే మా భద్రతకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది అని మహిళలు రివ్యూస్లో పెట్టుండి కొన్ని వందలో రివ్యూస్ చూసేసారు. నేను ఒక్కసారి స్క్రీన్ పైన ఎవరా ఆ రివ్యూస్ ఏమైనా ఉంటే? శక్తి యాప్ మీరు చెప్పిందే సార్? శక్తి యాప్ సార్. ఎస్, ఒక్కసారి ఫుల్ స్క్రీన్. అది ప్లే స్టోర్ లో ఎందుకు రివ్యూ చూడాల్సి వస్తుందో తెలుసా? లాగిన్ అవ్వటం లేదు కాబట్టి కొత్తగా యాప్ unable to enter state while registration, kindly rectify. I can't contact them, WhatsApp no reply, call only recorded voice said ఏదో ఉంది చూడండి, అన్ని 1 స్టార్లు పెట్టి unable to sign in. ఎస్, శక్తి యాప్ ఇదేనా వీళ్ళ కష్టాలు? ఓన్లీ అందరూ మహిళలే, మళ్ళీ అది కూడా చూసుకోండి, అందరూ మహిళలే పెడుతుంది కూడా. నాట్ ఏబుల్ టు లాగిన్. ఇవన్నీ కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రివ్యూస్ సార్. ఇది ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు ఏదో మనము డిబేట్ రన్ చేస్తున్నామని ఈ రోజు పెట్టిన కామెంట్స్ కాదు. ఈ రెండు సంవత్సరాలు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 21 నెలల కాలంలో అక్కడ కామెంట్స్ అవి, అది కూడా మహిళల పేర్లతో మహిళలు పెట్టినవి చాలా డీటెయిల్డ్గా రాశారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది కూడా రాస్తే కనీసం రివ్యూలో కూడా అడ్రస్ చేసే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు. కాదు, మన హోంమంత్రి గారు ఆ దిశ యాప్ గురించి బాగా వెటకారంగా మాట్లాడారు కదా అప్పట్లో. అంటే చాలా స్ట్రాంగ్గా చాలా గొప్పగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారేమో నేను దిశ యాప్ కంటే బెటర్గా శక్తి యాప్ తెచ్చారు. వీళ్ళు వెటకారంగా మాట్లాడి వ్యవస్థనే వెటకారం చేశారు. దాని రివ్యూస్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రివ్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూస్ అన్ని డిలీట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే, 9th October 2025 డేట్ కూడా ఉంది సార్. డేట్స్ ఉంటాయి సార్, చాలా క్లియర్ గా ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే 16th March 2025 ర్యాంకింగ్స్లో కూడా చూడండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2020 నుంచి 23 మధ్య 22 వరకు కంటిన్యూస్గా 3 years దేశంలోనే స్కాచ్ కేటగిరీలో రిపీటెడ్గా బెస్ట్ అవార్డు వచ్చింది సార్ పోలీస్ వ్యవస్థకి. మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ వ్యవస్థ? ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే అంటే పోలీసు యంత్రాంగాన్ని ఎంత పటిష్టంగా వాడారు అంటే ఇది అవార్డులు అనేవి ఇప్పుడు ఏంటంటే పథకాలు రావటం వేరు, ఒక కేటగిరీ స్కాచ్ కేటగిరీ అంటే దేశంలోనే అవార్డు వస్తే అసలు ఎక్స్ట్రార్నరీ సార్. అలాంటిది రిపీటెడ్గా 3 years టాప్ స్కాచ్ అవార్డు వచ్చింది ఏది పోలీస్ వ్యవస్థకి. మరి ఆ విధంగా ఈరోజు ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? 2, గంజాయి అనేది 100 రోజుల్లోనే నిర్మూలిస్తామన్నారు. ఎంతలా నిర్మూలించారంటే వాళ్ళ ఎమ్మెల్యే పిల్లలు వాళ్ళ ఎంపీలు కూడా డ్రగ్స్ను సేవించి మేము బాధితులం అని చెప్పుకొని అరెస్ట్ నుంచి 41 నోటీస్ తీసుకొని తప్పించుకోగలుగుతున్నారు తప్పితే గంజాయిని మీరు కంట్రోల్ చేయగలిగితే మీ ఎమ్మెల్యేల పిల్లలు మీ ఎంపీలు దొరకరు కదా. గంజాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గంజాయి తోటలు కానివ్వండి, పెంపకాన్ని కానివ్వండి, వేల ఎకరాల్లో తగలబెట్టిన ఇన్సిడెంట్స్ ఉండి చాలా స్ట్రాంగ్గా కేసులు కట్టినవి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మీకు చూడండి, విద్యా సంస్థల దగ్గర సైతం గంజాయి విరివిగా దొరుకుతుందని ఎవరిని అడిగినా చెప్తారు. ఇలా గంజాయిని కంట్రోల్ చేయరు, నేరాలను కంట్రోల్ చేయలేకపోతున్నారు. మహిళల పక్షాన తెచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేసేసారు. ఏం జరుగుతుంది? కొంతమంది మహిళలు తమకు అన్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ సార్ బాధితురాలు వీడియో రూపంగా వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క నాయకుల మీద మీడియా సమక్షంలో మాట్లాడుతున్నా కూడా ఒక్క మహిళ కన్నా వీళ్ళు న్యాయం చేయగలిగారు ఇప్పటిదాకా? ఒక్క మహిళకే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాలి ఒక్క నిమిషం. ఆయన ఏమన్నారు అప్పట్లో? 30,000 మంది మహిళలను వాలంటీర్ల సాయంతో అపహరించారు. అవును, ఇదే కదా వాళ్ళు చెప్పింది. మరి ఎంతమందిని ఈ రోజు ఆయన తిరిగి తీసుకురాగలిగారు? ఆ సన్మానం చేస్తాం కదా, మీరు అదేదో ప్రూవ్ చేసుకొని నిరూపించగలిగితే ఇంతమంది మహిళల తరపున నుంచున్నారని సన్మానం కూడా చేస్తాం కదా. పోనీ అన్ని కేసులు నమోదయ్యాయి పోనీ రాష్ట్రంలో? ఏ కుటుంబం అయినా చెప్పిందా కేసు పెట్టి? లేదు సార్, అంటే రాజకీయ ఆరోపణలు ఇవి. చూడండి ఎంత దారుణంగా వాడుకుంటారు. ఒక పక్కన వాలంటీర్లు ఇంత దుర్మార్గులైతే మరి వాలంటీర్లకు 10,000 ఇస్తాము అని ఎలా హామీ ఇచ్చారు మీరు? ఆ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు కదా. అంటే వాళ్ళ ద్వంద్వ నీతి ఎలా ఉంటుందంటే కేవలం రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడటం. ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక ఇన్సిడెంట్ మనకి హీరామండలంలో ఆ కాంట్రాక్టర్ ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, ఒకప్పుడు సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది సార్?
చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో రావడానికి మద్దతు ఇచ్చి గెలిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవును, ఆయన ప్రశ్నించకుండా మళ్ళీ అధికారంలో జగన్మోహన్ లేని రెడ్డి గారు వ్యక్తిని ప్రశ్నిస్తారు. Yes. న్యాయం చేయగలిగింది కూడా జగన్ గారే కదా, వాళ్ళకి చేయగలిగిన CBI న్యాయం ఎంక్వైరీ చాలా చేశారు. క్లియర్ గా ఇప్పుడు ఏమైందంటే సార్, ఎవిడెన్సెస్ అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలో ఆ ఎవిడెన్సెస్ సరిగా కలెక్ట్ చేయకపోవటమో, లేదు నేరం జరిగిందా లేదా నిర్ధారించడానికి సరిపడా ఎవిడెన్సెస్ లేకపోవడం కారణంగా ఒకవేళ జరిగితే చేయగలిగే ప్రొసీజరల్గా వాళ్ళకి ఆర్థిక సాయం అవ్వచ్చు అన్నీ చేసి పెట్టారు జగన్ గారు. అవును, అయినా ఆయన ఎప్పుడు చెప్పుకోరు, వీళ్ళు ఇప్పటికీ ఆ కేసును రిఫర్ చేసుకొని లబ్ధి పొందాలని చూస్తారు. ఇప్పుడు కూడా చూడండి, మరలా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే సిమిలర్ కేసు జరిగింది. మరి అంతలా చించుకొని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమైపోయారు? ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చుగా, మరి వాళ్ళకి న్యాయం చేయమనో శిక్షించమనో అడగరు కదా. సో ఇది చాలా క్లియర్ గా పోలీస్ యంత్రాంగం అనేది నిర్వీర్యం అయిపోయింది. కేవలం వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చూడండి సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఎవరు సార్? హోమ్ మినిస్టర్ అంటే ఎప్పుడైనా ఒకళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ తరపున న్యాయం ఎటుంటే అటు, నిజం ఎటుంటే అటు, వాళ్ళ తరపున వాళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలి. అవును, అలాంటి హోమ్ మినిస్టర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతారు, పలు సందర్భాల్లో అబద్ధాలు చెబుతారు. హోమ్ మినిస్టరే అబద్ధాలు చెబితే ఆ శాఖ ఎలా న్యాయం చేయగలదు? నేను హిందువుని అని గతంలోనేమో బైబుల్ పట్టుకోకుండా నేను యాడికి వెళ్ళను అని చెప్పిన వీడియోలు ఉంటాయి. నేను హిందువుని అని చెప్తారు. జూలై 2025 టైంలో అనుకుంటా మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు బొద్దింకను మట్టుకు చూపిస్తారు, మళ్ళీ నేను బొద్దింకను చూపిలేదు అని చెప్తారు. నేరాలు తగ్గిపోయినాయి, నేరాల ఇండెక్స్ తగ్గిపోయిందని చెబుతారు. నేరాలు అసలు మీరు కేసే ఎవరన్నా వచ్చి మాకు అన్యాయం జరిగింది కేసులు నమోదు చేసుకోమంటే, మీరు కేసులు నమోదు చేసుకోకపోతే కేసులు కంపల్సరీ తగ్గింది. క్రైమ్ రేట్ ఎందుకు తగ్గదు? మీరు కేసులు తీసుకోకపోతే క్రైమ్ రేట్ ఎందుకు తగ్గదు? సో హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న వాళ్లే అబద్ధాలు ఆడుతుంటే ఇంకా ఆ శాఖకి, పోలీస్ వ్యవస్థకి ఇంకా మనకేదో న్యాయం చేస్తారనే నమ్మకం ప్రజలకు నుంచి ఉంటుంది. రైట్. పచ్చ కామాంధుల రాసలీలలకు సంబంధించి 2 బాక్స్ వీడియో ఒకటి వేశారు కదా, అది వేస్తే ఆ దృశ్యాల గురించి కొంత మహిళా లోకం ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, మహిళలకు జరుగుతున్న అన్యాయం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం కానీ, లేకపోతే టీడీపీ నాయకుల రాసలీలలు కానీ, ఇవన్నీ వీటిపైన పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న విధానం కానీ ఇంత దారుణంగా ఉంటే కేసులు ఉండవు వీళ్ళపైన. కేసులంతా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళే టార్గెట్. రాష్ట్రాన్ని మాత్రం ఈ రకంగా తయారు చేసి పెట్టారు. నాగిని డ్యాన్స్లు వేసుకుంటున్నారు. పుణ్యశీల గారు, ఏంటి వ్యవస్థలు అసలు ఈ రాష్ట్రంలో సక్రమంగా పనిచేస్తున్నాయా? ఆ దృశ్యాలు చూస్తుంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో వీళ్ళు అర్థం కావట్లేదు. నమస్తే సార్. నమస్తే. మీకు ప్యానలిస్టులకి, వ్యూవర్స్కి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, నమస్కారాలు సార్. కానీ నవమి పూట ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన కోదండ రామాలయ చైర్మన్ యొక్క ఈ రాసలీల భాగవతం పండగ పూటే మనం మాట్లాడుకోవలసి రావటం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం సార్. నిజంగా సనాతని భక్తులం అని చెప్తారు, హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్తారు. మరి చిత్తకార్తె కుక్కల్లాంటి వెధవల్ని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకి చైర్మన్లను చేసి చంద్రబాబు నాయుడు గారు కూర్చోపెట్టి ఈ రోజున హిందూ ధర్మ పవిత్రతని ఎంత దిగజారుస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్. నిజంగా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు సార్. ఇది టీటీడీ చైర్మన్ మీద ఆ వీడియోలు బయటపడినప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు ఈ రామాలయం చైర్మన్ ఇలా చేసేవాళ్ళ? సార్ మరి ఆ టీటీడీ చైర్మన్ మీద ఏం యాక్షన్ లేదు, నా మీద ఏముంటుందని అంటారు. ఆయన ఇప్పుడు ధైర్యంగా మాట్లాడతారు. ఆయన తీసేయమంటే మీరు ముందుగా ఎవరిని తీయాలని అడుగుతారేమో నాకు తెలిసి. అంతే కదా, ఇప్పుడు మీరు బిఆర్ నాయుడుని తీసేస్తే నన్ను తీసేయండి అని అడుగుతాడు అతను. అంతే కదా సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అందులో భూతే, రేపు వాళ్ళు ఇంకో మాట కూడా అనొచ్చండి, అందులో భూతేముంది, నాగిని డ్యాన్సు, అద్భుతమైన నృత్యం, ఇది కళ్ళు ఆర్పకుండా చూడాల్సిన దృశ్యాలు, ఇటువంటి శ్రీరామనవమి రోజున మనందరికీ కలిగినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఇటువంటి దృశ్యాలు చూడటం, కన్నుల పండువగా మనకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. గొప్పగా చెప్పుకుంటారేమో రేపు.
ఖచ్చితంగా సార్. ఈ బిఆర్ నాయుడు ఎట్లా చెప్పాడు? ఫస్ట్ ఏమో అసలు అది ఏంటి అన్ని అభూత కల్పనలు అన్నాడు, తర్వాత ఏఐ వీడియో అన్నాడు, తర్వాత తప్పేంటి అని చెప్పాడు. అట్లాగే తిను కూడా అసలు ఆవిడ అసలు మహిళే కాదు, మేమేదో సరదాగా ఒక మగవాడికి ఆ రకమైనటువంటి డ్రెస్ వేసి మేము చేసాము, ఏ వీడియో అని కూడా చెప్పొచ్చుగా. ఏ వీడియో అని చెప్పొచ్చు, అసలు ఆవిడ మహిళే కాదని చెప్పొచ్చు, వాళ్ళు చేసింది తప్పే కాదని చెప్పొచ్చు, అసలు అందులో ఉన్నది చైర్మనే కాదని కూడా చెప్పొచ్చు. ఎన్ని రకాలుగా అన్నా కూడా చెప్పటానికి చాలా స్కోప్స్ ఉన్నాయి సార్. నిజంగా పోలీసు వ్యవస్థని ఈ రోజున చూస్తా ఉంటే మహిళే కాదు, రాష్ట్రం అక్కడ మహిళే ఉన్నది మహిళే కాదు అని అబద్ధం చెప్పారంటే మనం ఏమనుకోవాలి? 2 నాగుపాములు నృత్యం చేస్తున్నాయని అనుకోవాలా? మగ నాగుపాములు అంతే సార్. మన కళ్ళకి మాత్రమే అక్కడ చైర్మన్ ఒక మహిళ కనిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్సీపీ వారికి, మరి న్యాయబద్ధంగా పోయే మీడియాకి మాత్రమే అక్కడ ఆ చైర్మన్ ఒక లేడీ, ఇంకొక పర్సన్ కనపడుతున్నారు. మిగతా వాళ్ళందరికీ మీరు చెప్పినట్టుగా నాగుపాములే కనపడుతున్నాయి అక్కడ. అందులో తప్పేంటని అడుగుతారు సార్. మనమే క్రియేట్ చేసామని చెప్తారు. ఆ చైర్మన్ ని, ఆమె లేడీని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టామని మన మీదే వేస్తారు తిరిగి ఆ బురద కూడా. నిజంగా సిగ్గులేని జన్మలుగా అయిపోయినాయి సార్ కూటమి వాళ్ళు. నిజంగా ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే సార్, ఈ రాసలీలలే కావచ్చు, మరి ఇందాక మనం ఒక ఎస్టీ పిల్ల ఎంత తండాకు సంబంధించి నిజంగా ఆ పాపని ట్యూషన్ చెప్తానని చెప్పని తీసుకువెళ్ళడం ఏంటి, అసలు ఆ ఇంజనీర్ ఆ రకంగా చేయటం ఏంటి, వాడిని చెప్పు తీసుకొట్టి అరెస్ట్ చేసి బొక్కలో పడేయకుండా వాడికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, కూటమి వాళ్ళ అండదండలు ఎంత ఉంటే, డోర్ డెలివరీ చేసినటువంటి ఆ వెధవని అసలు ఏమీ లేదు అన్నట్టుగా చక్కగా వాడిని వదిలేశారు అంటే నిజంగా ఈ హోమ్ మినిస్టర్కి ఎట్లాంటి నమస్కారాలు చేయాలి, ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నమస్కారం చేయాలి, అసలు పోలీస్ వ్యవస్థని ఇంత బాగా నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేయండి, రాష్ట్రం ఎట్టా పోయినా పర్లేదు, మహిళలు ఎట్టా పోయినా పర్లేదు, చిన్నపిల్లల మీద ఏం జరిగినా పర్వాలేదు, మేమున్నాం మీకు అండగా, పోలీసు వ్యవస్థ 36వ ర్యాంకింగ్కి పడిపోయినా పర్వాలేదు, దిశ ఏంటి శక్తి యాప్ పనిచేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మీరు కొన్ని రివ్యూస్ చూశారు మేడం, కొన్ని రివ్యూస్ అక్కడ రాసిన వాళ్ళ కామెంట్స్ లో కొన్ని రివ్యూస్ చూశారు, ఇంత దారుణంగా అసలు పనిచేయట్లేదని రాశారు. అసలు ఇప్పుడు నేను అవన్నీ కూడా మీరు చూపిస్తూ ఉంటే నేను చదివాను సార్. ఎక్కడా కూడా రొటేటింగ్ అని చెప్పి చెప్తా ఉన్నారే గానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా చూడండి సార్, అనేబుల్ ఐ కాంట్ కాంటాక్ట్ దెమ్. అసలు ఇంత దారుణం ఏంటి సార్? నాకు అర్థం కాదు. నిజంగా ఒక మీడియా ద్వారా, ఇందాక ఎనలిస్ట్ గారు కూడా చాలా బాగా వివరించారు, ఒక మీడియా ద్వారా అసలు దిశ యాప్, ఎందుకంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే వంగలపూడి అనిత గారు దిశ యాప్ గురించి చాలా వెటకార వ్యాఖ్యలు చేసింది ఆమె. కానీ ఒక మీడియా ద్వారా అప్పటికప్పుడు నిజంగా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు, ఒక మీడియాలో లైవ్ లో మరి కాలేజ్ స్టూడెంట్స్ తో అసలు ఈ యాప్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పని విజయవాడలోనే అది జరిగితే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ సార్, 5 minutes లో ఆ లొకేషన్ లోకి వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగినటువంటి సందర్భం లైవ్ లో మరి ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. మరి ఈ రోజున ఆ పరిస్థితి ఉందా సార్? డ్రగ్స్ గురించి ఏమో అసెంబ్లీలో గానీ అసలు ఆవిడ ఎంత బాగా చెప్తారు సార్. అసలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా నిజంగా అసలు హోమ్ డిపార్ట్మెంట్ గురించి చర్చించడానికి ఆవిడ ఎప్పుడైనా సిద్ధంట. అసలు అంత అద్భుతమైనటువంటి సేవలు ఆవిడ అందించేస్తున్నారట. జీరో కల్టివేషన్ ఆఫ్ గంజాయట. అసలు మహిళా భద్రత అంటేనే చంద్రబాబు నాయుడు గారంట, చంద్రబాబు నాయుడు గారంటేనే మహిళా భద్రతట. సూపర్ గా ఉంది. ఇప్పుడు చూసాం కదా వీడియోస్ కూడా చూసాం కదా టీడీపీ నాయకుల వీడియోస్. అసలు మరి వాళ్ళ నాయకులే చేస్తా ఉంటే, ఒక రాప్తాడు విషయం తీసుకోండి, కోనేటి ఆదిమూలం తీసుకోండి, మీరు ఇందా చెప్పినట్టు గుంటూరు ఎమ్మెల్యే తీసుకోండి, అరవ శ్రీధర్ తీసుకోండి, ఇప్పుడు ఈ చైర్మన్ కోదండ రామాలయం చైర్మన్ తీసుకోండి. అసలు ఒక్కడికన్నా సంస్కారం అనేది ఉందా? కరెక్ట్. అసలు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకి చైర్మన్లుగా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తూ నిజంగా నీళ్లు లేని బావుల్లో దూకి చచ్చిపోవాలి సార్ వీళ్ళు. నిజంగా మనుషులైతే అసలు భగవంతుడికి అవమానం తీసుకొస్తున్నారు, ఆ యొక్క గుళ్ళకి ఉన్నటువంటి పవిత్రతని దిగజారుస్తున్నారు.
రెండోది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. అసలు ముందు రెండోది తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తోంది ఏంటి అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు సార్. ఒకే ఒక మాట చెప్తాను సార్, ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక నినాదం అవసరం. ఏపీ మహిళా బచావో కూటమి హటావో సార్. ఇది ఖచ్చితమైనటువంటి ఈ నినాదం ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ప్రజెంట్ చాలా అవసరం. కరెక్ట్ చెప్పారు. ఎస్, కొండరాజు గాంధీ గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? సార్ ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఆయన చూసినటువంటి ఆ వీడియోలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టింగ్లు ఫేస్బుక్ లో ఎక్కడన్నా ఉన్నా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కడ కనబడినా తీసేయిస్తున్నారు. ఎందువల్ల తీసేయిస్తున్నారు? ఆ వీడియోలు లేక సంబంధిత పోస్టుల వల్ల ఆ టీటీడీకి ఉన్నటువంటి గౌరవం తగ్గుతుంది కాబట్టి తీసేయాలని అంటున్నారు. వీడియోలు పెడితేనే గౌరవం తగ్గుతుంది అన్నప్పుడు మరి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల ఇంకెంత గౌరవం భంగం కలుగుతుంది? వాళ్ళని కదా తీసేయాలి ముందు. వాళ్ళని తీసేసిన తర్వాత కదా వీళ్ళ ఈ పోస్టులు ఇవన్నీ తీపిచ్చాలి. వీడియో కాదు చైర్మన్ అంటారు. ఏది సార్? తీయాల్సింది వీడియోలో కాదు చైర్మన్ అంటారా? అంతే కదండి. మరి ఖచ్చితంగా ముందు చైర్మన్ తీసేసి తర్వాత వీడియోలు ఏమన్నా ఉంటే తీసే కార్యక్రమం చేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ఫిర్యాదుదారుడు ఏమో ముద్దాయి అయిపోతున్నాడు, ముద్దాయి ఏమో ఫిర్యాదుదారుడు అయిపోతున్నాడు. ఇంత చాలా అద్భుతంగా నందిని పంది, పందిని నంది చేసేటటువంటి కార్యక్రమాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా చేస్తుంది. తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో. నిజం చెప్తే చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలు అయిపోద్దని మునిశాపం ఉందని. ఇప్పుడు ఆ మునిశాపం అనేటువంటిది అప్డేట్ అయ్యింది. ఎలా అప్డేట్ అయిందంటే నిజాలు చెప్పినా, నిజాయితీగా పరిపాలన చేసినా, ఎవరికైనా పొరపాటున న్యాయం చేసినా చంద్రబాబు నాయుడు గారి తల కాదు కూటమిలో ఉన్న వాళ్ళందరి తలలో 1000 ముక్కలు అయిపోతాయన్న శాపం ఏదో బహుశా ఏ ముని శాపం వీళ్ళకు ఉండి ఉంటది. అందుకే ఎక్కడ చూసినా అన్యాయంగా, అక్రమంగా, దందాలుగా వీళ్ళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. బహుశా ఆ ముని శాపం వల్ల. రెండవది, ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 108 పలకదు. 100కి ఫోన్ చేస్తే ఎవరు రారు. నిజంగా 108, 100 గాని మార్కాపురం సంబంధించినటువంటి సంఘటనలో సరిగా పనిచేసి ఉండుంటే గనక ఆ ప్రమాద స్థాయి అంత తీవ్రంగా ఉండేదా? రెండవది, మీరు గమనించండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయా? ఇన్ని బాణాసంచా ప్రమాదాలు జరిగాయా? ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయంటే పూర్తిగా అధికారుల పర్యవేక్షణ లోపం. ఎందుకు ఆ లోపం అంటే ఈ అధికారులు ఎంతసేపు ఉన్నటువంటి నాయకుల యొక్క పనులు చేయడానికి, అక్రమాలు చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టడానికే తప్పితే ప్రజలు పరిరక్షించడానికో లేదంటే ఉన్నటువంటి కంపెనీలనో, బస్సులనో, ఇంకో దాన్నో పరిశీలించడానికో, పర్యవేక్షించడానికో ఎక్కడా పనిచేయట్లేదు. కాబట్టి ఈ అధికారులు పరిపాలన పూర్తి నిర్లక్ష్యం వల్లే ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. ఇంకో పక్క చూస్తే ఈ రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన ఎలా ఉందంటే విద్యార్థులకి ముఖ్యంగా, అంటే మీరు మహిళల గురించి చెప్పారు, పుణ్యశీల గారు, మీరు అందరూ మహిళా పక్షపాతి, విద్యార్థుల్లో మహిళలు కూడా ఉంటారు కాబట్టి విద్యార్థి యొక్క లోపం సమస్యలు కూడా గుర్తించమని నేను అడుగుతున్నా. ఆంధ్ర యూనివర్సిటీ సార్, చరిత్రలకి, ఉద్యమాలకి దేశ మహోన్నత వ్యక్తులను అందించినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆక్సిజన్ దొరక్క చచ్చిపోయాడు సార్. అది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా దేశం మొత్తం అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ప్రాణానికి కూడా తన పంచ ప్రాణాలను కంచిగా వేసి ప్రతి ఒక్కరిని కాపాడుకునేందుకు ముమ్మర ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి ఆక్సిజన్ ద్వారా దేశానికి ఊపిరిలూదినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇప్పుడున్నటువంటి ఈ కూటమి పాలనలో ఒక విద్యార్థికి ఆక్సిజన్ అందక ఆంధ్ర యూనివర్సిటీలో చచ్చిపోయాడు. విద్యార్థులు నీరు అందక చచ్చిపోతున్నారు. విద్యార్థులు విషపు ఆహారం తిని చచ్చిపోతున్నారు. విద్యార్థుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. కలుషితపు నీళ్లు తాగి కలుషిత నీరు తాగి మా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే, మా గిరిజన ప్రాంతంలోనే, మా వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనే పైపెచ్చి కొంతమంది మహానుభావులతో గుడ్డెట్టాలా, గాడి గుడ్డెట్టాలా, ఈ పెట్టాలా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే, అంటే పేద విద్యార్థుల మీద, గిరిజన విద్యార్థుల మీద, వెనకబడి ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థుల మీద, లేదా పేద విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడించడం ఇంకోటి. ఎందుకు అంటే ఒక పక్క ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ అట్టర్ ఫెయిల్యూర్. పూర్తిగా విద్యాశాఖని జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం అంత స్థాయిలో విద్యా వ్యవస్థను పెడితే ఆ విద్యా వ్యవస్థను 6 నెలలు పాతాళానికి తొక్కేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన సార్ కృష్ణా జిల్లాలో ఓ స్కూల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తినలేక
ఆ మధ్యాహ్న భోజనాన్ని విసిరికొట్టిన దృశ్యాలు మనం చూసాం కదా. Yes, ఆ yes. తర్వాతే ఈ గాడిద గుడ్డు పెట్టాలా అన్న వీడియోని రిలీజ్ చేశారు. అసలు పూర్తిగా ఎత్తేస్తే పోతుంది, మేము ఇలాంటి ఆహారమే పెడతాము, ఈ ఆహారం తినకుండా మీరు పడేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తామంటే అసలు గుడ్డే పెట్టం అన్నట్టుగా Yes. ఈ వీడియో రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఇన్ని రోజులు కనపడిన వీడియో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందో అర్థం కాదు. కానీ అది రివర్స్ అయింది కాబట్టి ప్రజలందరూ దాన్ని వ్యతిరేకించారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ వీడియోను అడ్డం పెట్టుకొని అసలు పిల్లలకు గుడ్డు లేదు, భోజనం లేదు, టిఫిన్ లేదు, అసలు ఆహారమే లేకుండా చేసేసేవాళ్ళు. చాలా తెలివిగా రిలీజ్ చేశారు సార్ ఈ వీడియో. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఎస్, పెద్ద కుట్ర ఉంది. అది మొన్నటికి మొన్న మాట్లాడిన వీడియో కదా, ఇది పాత వీడియో. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ కావాలని చేసి విద్యార్థులకు భోజనం పెట్టక్కర్లేదు, మధ్యాహ్నం భోజనం విద్యార్థులకు దండగా అనేటువంటి ఒక ప్రచారాన్ని వీళ్ళు తెరలేపారు. విద్యా వ్యవస్థ గురించి పక్కన పెడితే ఈ గాడిద గుడ్డు మాట్లాడిన వ్యక్తే గతంలో 7 కొండల్ని 2 కొండలు చేయాలని రాజశేఖర రెడ్డి గారు చూశారని మాట్లాడిన వ్యక్తి ఇతను. ఇతనికి జీవోలు తెలియదు, ఎవరు ఏంటో తెలియదు, ఎవరు జీవోలు ఇచ్చి తిరుమలను పరిరక్షించారో తెలియదు. అలాంటి వ్యక్తి గాడిద గుడ్డుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఒక మాట. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఉగాదికో సంక్రాంతికో, బహుశా ఏ పండుగ నాకు సబ్జెక్టు కరెక్షన్ గుర్తులేదు, కానీ ఒక పండక్కి తాడేపల్లి ఇంటి దగ్గర ఒక సెట్ అద్భుతంగా వేసి అక్కడ ఒక పూజా కార్యక్రమం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తే రాధా మనోహర్ దాస్ అని, నేనే పేరు చెప్పడానికి నేను జడ్సేది వెళ్ళా, రాధా మనోహర్ దాస్ అని ఒక అపర మేధావి అనుకునే ఓ కుహానా మేధావి గుడి సెట్ ఎదవ అంటే ఎవరా అని అనుకున్న నిన్నాళ్ళు గుడిని సెట్టగా వేసిన ఎదవే గుడి సెట్ ఎదవా అని మాట్లాడాడు మహానుభావుడు. 100 కోటి నమస్కారాలు ఆయనకి. నేను ఈరోజు చెప్తున్నా, ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు మొన్న సంక్రాంతి వేడుకలకు కూడా జీవీఎల్ సంక్రాంతి సంబరాలను ఆంధ్ర యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేశారు. ఆయన 3 రోజులు అందరం ఎల్లో నేను కూడా ఉన్నాను. ఏంటది పండగ, భక్తి చూసేటటువంటి కళ్ళతో ఉంటది. వీళ్ళ కళ్ళంతా ఎంతసేపు రాజకీయాలకి, దుష్ప్రచారాలకి, పాపాలకి మాత్రమే వీళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు రాజకీయం చూడలే, అందరూ భక్తే చూశారు. అంత మాత్రాన ఈయన అన్నట్టు ఏదో అయిపోతాడా? తర్వాత కళాబంధు డాక్టర్ టి సుబ్బిరామరెడ్డి గారు సార్, ఆయన కూడా విశాఖపట్నంలో శివరాత్రి వస్తే 1 కోటి శివలింగాలు సెట్టేస్తాడు ఆయన. మేమందరం వెళ్తాం, అభిషేకాలు చేసుకుంటాం మా ప్రాంతం వాళ్ళంతా. అంత మాత్రం అది ఇంకో మాట అయిపోతుందా? టీవీ ఛానల్స్ అద్భుతమైన సెట్లు వేసి ఇక్కడ మహాశివరాత్రికో లేకపోతే కార్తీక ఎందుకు సార్, ఎవరో ఎందుకు ఈశ్వర్ గారు సార్, ఈశ్వర్ గారు మహా టీవీ వంశీ గారు సెట్ ఎత్తే మాత్రం వెళ్ళి పొరుల దండాలు ఎత్తేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు సెట్ ఎత్తే జగన్మోహన్ రెడ్డి గారు పని ఎడుతారు. మళ్ళీ మీరు ఆయన షూ వేసుకొని వెళ్ళారని మాట్లాడకండి. లేదట, వాళ్ళు షూలు వేసుకెళ్తారా, దొంగదండాలు పెడతారా, విగ్రహాలు ఇచ్చినప్పుడు బూట్లు తీరా. ఇక్కడ కొత్తగా ఏంటంటే జనరేషన్ మారింది కదా సార్, తరానికి మార్పుకి ఒక టార్చ్ బేరర్ వస్తాడు. అలాగే మా తరానికి టార్చ్ బేరర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తాలూకా థర్డ్ ఐ ప్రతి ఒక్కటి సోషల్ మీడియా రూపంలో గమనిస్తుంది. సచ్చినట్టు బూట్లు తీస్తున్నారు, ఫ్లైట్లలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడేస్తారా మా గురించి అని చెప్పి ముచ్చెమటలు పట్టేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళని ఒక వాచ్ డాగ్ లాగా వాచ్ చేస్తూ, వాళ్ళని కట్టడి చేస్తూ, ప్రజలకు మంచి పాలన అందించే విధంగా వాళ్ళతో పని చేయించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా, అవును. గతంలో అంటే గతం అంటే ఎప్పుడో కాదు, రీసెంట్గా కూడా కర్నూలులో కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది. అవును. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఇలాగే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కేసులు కట్టారు, పిలిపించారు పాపం మీడియాలో మాట్లాడిన వాళ్ళని. పక్కన పెడితే కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తరువాత ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ అన్ని వాటి ఫిట్నెస్ని అన్నిటిని చెక్ చేశారు కదా. మరి చెక్ చేస్తే నిజంగా వీళ్ళు అంటే పేపర్ పబ్లిసిటీకి, ప్రచార ఆర్భాటాలకే వీళ్ళ పనితీరు ఉంటుంది. నిజంగా గ్రౌండ్ మీడియా కూడా అర్థం కాని విషయం ఏంటంటే, పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ఆర్టీఏ వాళ్ళు వచ్చి తనిఖీలు చేస్తారు. ఆర్టీఏ కొరడా ఝలిపించిన ఆర్టీఏ అధికారులు వాళ్ళు 4 బస్సులు ఆ రోజే గుర్తొచ్చాయి వీళ్ళకి. అది రెగ్యులర్గా చేస్తే ఈ ప్రాబ్లం ఎందుకుంటుంది కదా, రెగ్యులర్గా జరగాలి. జరగలేదు. ఒకవేళ రెగ్యులర్గా జరగకపోయినా కర్నూలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు బస్సులన్నిటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఫిట్నెస్ చెక్ చేసాం, అన్ని వెహికల్స్ ఇప్పుడు ప్రాపర్గా ఉన్నాయి అనే విధంగా కంక్లూడ్ చేశారు కదా. అవును. ఎవరి మీద కేసులు కట్టి అరెస్ట్ చేసిన అయితే మనం ఎడిషనల్ గా ఏం చూడలేదు కదా. ఈ బస్సు మధ్యలో ఆగిపోయిందంట, ఇష్యూ వచ్చిందంట, 1 గంట పక్కన ఆపారంట, స్టీరింగ్ స్ట్రక్ అయిపోయిందంట. మరి ఇన్ని ఇష్యూస్ ఉన్న బండిని విజిలెన్స్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీఐ వాళ్ళు ఎందుకు పర్మిషన్ గా ఇది రోడ్డు మీద ఎలా జరగగలిగింది? ఒకటి.
రెండోది అసలు 100కి కాల్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదన్నారు, 108కి 20 టైమ్స్ ఫోన్ చేసిన తర్వాత ఒకళ్ళు ఎత్తారు అనే అంత దౌర్భాగ్య పరిస్థితిలో మన అడ్మినిస్ట్రేషన్ ఉంది. మళ్ళీ మనం ఏం చెప్పుకుంటామంటే ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్లో ద విజనరీ ఎవరు అంటే చంద్రబాబు గారి పేరు చెబుతారు. కానీ ఆయన అధికారంలో ఉండదు. ఇది మనం చెబుతుంది కాదు కదా, బాధితులు హాస్పిటల్లో చెబుతున్నమాట. ఏంటి, 100కి ఫోన్ చేస్తే ఎవరు అటెండ్ అవ్వరు, 108కి ఫోన్ చేసినా కూడా ఎవరు అటెండ్ అవ్వలేదు, 20 టైమ్స్ ఫోన్ చేసిన తర్వాత కానీ ఎవరు అటెండ్ అవ్వలేదు అనేది. కానీ గతంలో మీరు చూసుకుంటే 108 అనేది మ్యాక్సిమం 14 minutesలో రీచ్ అయిద్దనే కదా అసలు ఆ పర్పస్, ఆ సర్వీస్ పెట్టింది. అలాంటిది 20 టైమ్స్ కాల్ చేయటం అంటే మీరు కాల్ అటెండ్ అవ్వటానికే 15 నిమిషాలు తీసుకుంటే మీ సర్వీస్ మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అడ్రస్ చేయగలరు దాన్ని. నెక్స్ట్ అంటే ఈ వ్యవస్థలో అంటే ఈ పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ అనుబంధమైన విజిలెన్సు లేదు చెక్ పోస్టులు వీళ్ళకి చూసుకోండి. మొలకల చెరువు ఇన్సిడెంట్లో కూడా 17 నెలల పాటు కల్తీ మద్యం మొలకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం దాకా వచ్చిందనే కదా దాని ప్రూఫ్. అవును. మరి అప్పుడేమైంది, విజిలెన్స్ కానివ్వండి, చెక్ పోస్టులు కానివ్వండి, పోలీసు యంత్రాంగం కానివ్వండి, అంటే ఎంతసేపు పోలీస్ యంత్రాంగం ఎక్కడ పనిచేస్తుంది? అంబటి రాంబాబు గారి ఇంటి మీద టీడీపీ వాళ్ళు దాడులు చేయడానికి వెళ్తే వారికి సహకరించడానికి పోలీస్ వ్యవస్థ లేదు, జోగి రమేష్ గారి ఇంటి మీదకి దాడికి వెళ్తే వాళ్ళని సహకరించడానికి లేదు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకోవడానికి పోలీస్ వ్యవస్థ. పెట్రోల్ బాంబ్ వేసిన వ్యక్తికి స్టేషన్ బెయిల్. పెట్రోల్ బాంబ్ అంటే హత్యాయత్నమే కదా, హత్యాయత్నం చేసే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉండిద్దా? ఉండదు. లేదు, దారుణంగా మాట్లాడిన వాళ్ళకి స్టేషన్ బెయిల్స్. అంటే ఈ ఎలా ఉందో చూడండి, ఎన్ని వైఎస్ఆర్సీపీ పార్టీల మీద వందల సంఖ్యలో వెళ్ళి వీడియో రూపంగా సాక్ష్యాలు మన దగ్గర ఉండి టీవీలో చూస్తున్నాం. ఎన్ని ఆఫీసుల మీద దాడులు చేశారు, ఎంతమంది మీద కేసు కట్టి వీళ్ళు అరెస్ట్ చేయగలిగారు. సాక్షి మీడియా ఆఫీసుల మీద కూడా దాడులు జరిగినాయి కదా. అసలు మీడియా గొంతు నొక్కేద్దాం అనేది అసలు ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? అంటే ఎవరన్నా మాట్లాడితేనో ఒక పోస్టు పెడితేనో ఇమీడియట్గా అంటే ఎంత స్పాంటేనియస్గా అప్పుడు మాత్రం ఉండేది చూడండి, ఎక్స్పీడైట్ రియాక్షన్ అనమాట పోలీసు యంత్రాంగం నుంచి. హైదరాబాద్లో ఉన్నా కూడా తెల్లారేపాటికి వచ్చి అరెస్ట్ చేయగలిగే ఈ పోలీస్ యంత్రాంగం మరి ఇన్ని దాడులు, ఇంత అరాచకాలు, మహిళల మీద జరుగుతున్న ఆ వేధింపులు అవ్వచ్చు, వీటన్నింటినీ పట్టించుకున్నప్పుడు అసలు పోలీస్ యంత్రాంగం నిజంగా జగన్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది సార్. నో పోలీస్ అంటే నిజమే, మరి పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? కరెక్ట్, రైట్. పుణ్యశీల గారు, సకాలంలో అన్ని వ్యవస్థలు స్పందించి ఉంటే మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో ఇన్ని ప్రాణాలు పోయేవా? సార్ ఇప్పుడు అదే కదా సార్ మనం మాట్లాడుకుంటోంది. ఎక్కడా కూడా ఏ వ్యవస్థని కూడా సక్రమంగా ముందుకు తీసుకుపోయేటటువంటి పని అయితే మాత్రం చెయ్యట్లేదు సార్. ఏదైనా సరే ఇప్పుడు ఇందాక మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, 5 సంవత్సరాలుగా దానికి ఎట్లాంటి పర్మిట్స్ ఉన్నాయి లేవు అనేది కూడా లేకుండా, అసలు పొల్యూషన్ అనేది లేకుండా, మరి దాని లైసెన్స్ ఏ రకంగా ఉంది, అసలు దాని పీరియడ్ కరెక్ట్ గా ఉందా లేదా, దాని పార్ట్స్ ఏ రకంగా ఉన్నాయనే ఫిట్నెస్ ఉందా లేదా, ఇదంతా కూడా చెక్ చేయాల్సినటువంటి ఆర్టీఏ డిపార్ట్మెంట్ నిద్రపోతోంది అంటానికి ఇది ఒక నిదర్శనం ఖచ్చితంగా. అసలు ఇంత దారుణంగా అక్కడ ఉన్నా కూడా 108, 100 కూడా ఒకప్పుడు, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టు కుయ్యి 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 అంటూ ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ఆ రెండు వ్యవస్థలు ఈ రోజున ఇంత నిద్రావస్థలో ప్రజలు గగ్గోలు పెడుతున్నా, ప్రజలు ఏడుస్తున్నా కూడా మరి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఈ వ్యవస్థ నడుస్తోంది అంటే మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఇంత దారుణంగా ఉండటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మాట చెప్తాను సార్, పోలీసులు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు సార్. కోడి కోస్తేనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక మాట మాట్లాడితేనో రోడ్ల మీద నడిపించుకుని తీసుకెళ్లేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు సార్. అలాగే డ్రగ్స్ తో పట్టుబడిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇస్తారు సార్. అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద, అంబటి రాంబాబు గారి ఇంటి మీద కత్తులతో రాళ్లతో దాళ్లు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తారు సార్. ఇది ఒక కొత్త సంస్కారం సార్, ఒక కొత్త సంస్కరణ కూడా. దీన్ని మనం నేర్చుకోవాలి. 29లో దీన్ని ఇంతకు మించి, ఎందుకంటే జగన్ అన్న 2.0 కాబట్టి ఆ 2.0ని ఏ రకంగా అంటే నిన్న కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా
ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ మొదలు పెడతాను ప్రతిరోజు సినిమానే అన్నారు, పెట్టిన రోజు నుంచి ప్రతిరోజు సినిమా చూపిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ. ఎవ్రీడే ఒక్క సినిమా అని చెప్పారు సార్. ఎందుకంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేటటువంటి ఒక సామెత కూడా ఉంది సార్. Right. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎందుకు ఈ రకంగా ట్రీట్ చేస్తారని అడగటానికి కూడా రైట్ ఉండదు ఖచ్చితంగా. రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు పుణ్యశీల గారు, ఇంద్రనీల్ గారు, అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు థ్యాంక్ యూ అండి. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.